నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే కువైట్ ఇంట్లో 20 సంవత్సరాలు చేసినా 10 సంవత్సరాలు చేసినా వెళ్ళిపోయేటప్పుడు మనం చూసుకుంటే మియాఫిల్స్ ఇవ్వని సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. చాలా కొంతమంది కువైటీ ప్రజలే తమ ఇళ్లల్లో పనిచేసిన పని మనుషులు కానీ డ్రైవర్లు కానీ ఇతర ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క కుటుంబ సభ్యుల్లా చూస్తూ ఉంటారో. ఇప్పటికీ కొంతమందికి మనం చూసుకుంటే పెన్షన్లు పంపిస్తూ ఉన్న విషయం కూడా నాకు చుట్టుపక్కల ఉన్న వారిలో అయితే నాకు తెలుసు అనమాట. తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు తన కుటుంబంలో 30 సంవత్సరాలుగా పనిచేసిన తన ఇంట్లో పనిచేసిన ప్రవాస మహిళను కలుసుకోవడానికి శ్రీలంకకు ప్రయాణించాడని చెప్పేసి స్థానిక మీడియా నివేదించింది. నాకు 6 ఏళ్ల వయసులో కుటుంబంలో ఆమె చేరిందని చెప్పేసి, అలాగే అతనికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె మా యొక్క కుటుంబంలో మా ఇంట్లో పనిచేసేదానికి వచ్చిందని చెప్పేసి నన్ను మరియు నా యొక్క తోబుట్టువులను ఎలా పెంచిందో అతనైతే ఆన్లైన్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందనమాట. నన్ను కానీ లేకపోతే నా చెల్లెలను కానీ అక్కలను కానీ అందరినీ ఆమె ఆప్యాయతగా పెంచిందని చెప్పేసి 30 సంవత్సరాలు మా కుటుంబంలో ఆమె పనిచేసింది. ఆమె ఆచరణాత్మకంగా మా కుటుంబంలో సగం మందిని, మా పొరుగున ఉన్న సగం మందిని పిల్లలను కూడా పెంచిందని చెప్పేసి తను సరదాగా అయితే సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. చిన్నప్పుడు నాకు ఏదైనా పాకెట్ మనీ కావాలంటే మేము ఆమెనే అడిగేవాళ్ళమని చెప్పేసి, ఒక్కొక్కసారి లేదని చెప్పేది, లేదని చెప్పిన తర్వాత కూడా మేము తిరిగి వెళ్ళిపోతూ ఉంటే మమ్మల్ని పిలిచి మరి మళ్ళా పాకెట్ మనీ ఇచ్చేదని చెప్పేసి, అలాగే ఆమె మా ఇంట్లో పని మానేసి తన దేశానికి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధగా అనిపించిందని చెప్పేసి కృతజ్ఞతగా ఆమెను కలుసుకునేందుకు నేను శ్రీలంకకు వచ్చాను. అలాగే ఆమెను కొలంబో నగరంలోను మనం చూసుకుంటే ఒక 5 స్టార్ హోటల్లో అయితే వారం రోజుల పాటు బస ఏర్పాటు చేసి ఆమె ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. అయినప్పటికీ మనం చూసుకుంటే ఆమె అయితే 3 రోజులు మాత్రమే ఆ హోటల్లో ఉండగలిగిందనమాట. అలాగే ఆమె రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు కానీ అతని యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తెలపడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. 30 ఏళ్ళుగా తన ఇంట్లో పనిచేసిన ఒక పని మనిషిని గుర్తు పెట్టుకొని వాళ్ళ దేశానికి వెళ్ళి ఆమె ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ కనుక్కొని ఆమె బాగుందా లేదా అని ఆమె యొక్క బాగోగులు చూడడానికి ఒక కువైట్ కుటుంబం మనం చూసుకుంటే కువైట్ నుంచి బయలుదేరి శ్రీలంకకు వెళ్ళి ఆమెను కలుసుకోవడం చాలా ఆనందం అన్నమాట. ఇటువంటి కువైటీలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.